ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. చూడండి ఫ్రెండ్, నేనైతే ఈరోజు కీమా ముట్టీలు చేస్తున్నా. కీమాకు కావాల్సినవి నేనైతే కీమా 50 గ్రామ్స్ తీసుకున్నా. కీమా ఇందులో కావాల్సినవి ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా. ఇందులో పల్లీల పుట్నాల పప్పు కావాలి, కానీ పుట్నాల పప్పు లేదందుకు నేనైతే శనగపిండి తీసుకున్నా కొద్దిగా. అది మన ఆప్షనల్ అన్నట్టు. పుట్నాల పప్పు కంపల్సరీ వేయాలి. పుట్నాల పప్పు లేకున్నా శనగపిండి వేసినా నడుస్తుంది. నేనైతే ఇందులో మిక్సీ జార్లో వేసుకుంటున్నా. మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోవాలన్నట్టు ఇలాగా. ఇందులో మసాలాలు వేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కీమా వేసుకున్నాం కదా, పసుపు చిటికెడు, శనగపిండి కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడంత, కొద్దిగా కారం, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర. ఏమో గరం మసాలాలో నేనేమో దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, లవంగాలు, ఇంకా బగారా ఆకు వేసి మిక్సీ పట్టినవి ఉన్నది. అందు గురించి నేనైతే ఇలాగే వేసుకుంటున్నా. ఇలా పొడి లేకుంటే మనం లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క కూడా వేసుకొని ఇలా పట్టుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా ఘాటే ఉండాలి ముట్టిలంటే. ఫ్రెండ్స్, నేనైతే గరం మసాలా, పచ్చిమిరపకాయలు, ఇంకా కొద్దిగా కారం యాడ్ చేసిన కదా. ఎందుకంటే ముట్టిలంటే కొద్దిగా స్పైసీగానే ఉంటేనే మంచిగా ఉంటుంది అన్నట్టు. స్పైసీగానే చేసుకోవాలి. మనం పప్పు అంచుకు, వేడి అన్నంలోకి బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడేమో మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాల్లో ఇలా అయిపోయింది అన్నట్టు. ఉట్టిగా రెండే సార్లు ఇట్లా తిప్పుకోవాలి మిక్సీ జార్లో. చూడండి, పిండి ముద్ద లెక్కనే అయిపోయింది అన్నట్టు. కీమా లెక్క అయితే అస్సలు కనిపిస్తలేదు. ఇలాగనే చేసుకుంటేనే మనకు కీమా ముట్టీలు ఎంట్లో చేసుకుంటే అట్లా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు. ఇలా కూడా చేసుకోవచ్చు. మనం ఇట్లా బిస్కెట్ల లెక్క కూడా చేసుకోవచ్చు. కొద్దిగా ఇట్లా ఉంటే దొడ్డుగా ఉంటే మాత్రం మనము ఇట్లా రాకపోతే మనం ఇంకా కొద్దిగా శనగపిండి వేసుకుంటూ చేసుకోవచ్చు. నాకైతే ఇట్లానే వస్తుంది. చూడండి ఫ్రెండ్, ఇలా పల్సగా ఇలా చేసుకుంటే అలా వస్తాయి అన్నట్టు. ఇలా పర్ఫెక్ట్గా చూడండి. ఇలాగా అన్నీ అయితే ఇలాగ చేసుకుంటున్నా. ఇలాగా అలాగే చేస్తున్నా. చూడండి ఫ్రెండ్, నచ్చితే చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి ఫ్రెండ్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ప్యాన్ అయితే వేడైంది. ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ మాత్రం కొద్దిగానే పడుతుంది ఫ్రెండ్. డీప్ ఫ్రైకి ఎక్కువ పట్టది, కొద్దిగానే పడుతుంది. ఇలాగా చూడండి. ఇలా వేసుకున్న ఆయిల్లో ఇలా మెల్లగా మలుపుకోవాలి. ఇలాగా చూడండి, ఇలా కాగిపోయినాయి. ఇలా ఎర్రగా కాగిన తర్వాతనే తీసుకోవాలి. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నిల్వ ఉంటాయి అన్నట్టు. హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్తే. చూడండి, నేను చేసిన పద్ధతి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా
ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వారు. ఓకేనా ఫ్రెండ్, మరొక వీడియోలో కలుద్దాం. బాయ్. మరి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్. మీ లైకు నాకైతే చాలా సపోర్ట్గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి.